ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్ము పొందుచుండిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్ము పొందుచుండిరి. ఇక్కడ ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ఆ దినములలో బాప్తిస్మిచ్చేటువంటి యోహోను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదయ ప్రాంతములో, అరణ్య ప్రాంతములో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి ఆ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని అది ప్రతి ఒక్కరికి బాప్తిసం, నమ్మి బాప్తిసము మరి పొందినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అటువంటి సందర్భంలో అనేక మంది తమ పాపములను ఒప్పుకొనుచు మరి ఆ యొక్క సువార్తకు, ఆ మాటలకు వారు రూపాంతరము చెంది ఆ యోర్దాను నదిలో బాప్తిసము పొందుచూ ఉంటున్నారు. ఈ యొక్క మాటల్లోని మరి ఆత్మీయ సత్యాలను లోతుగా మనం పరిశీలించినట్లయితే, వారి పాపములను ఒప్పుకొనుచు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి బాప్తిస్ము, ఈ రెండు మాటలు ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మరి యోహోను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యోహోను మరి అనేక మందికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు కూడా యోహోను ద్వారా బాప్తిస్మం పొందుతున్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. తమ పాపములు ఒప్పుకొనుచు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మరి మన పాపములను ఒప్పుకొనకుండా కప్పుకుంటూ జీవిస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందరూ కూడా తమ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, యేసుక్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే రక్షణ అని నమ్మి అనేకులు బాప్తిస్మం పొందుతూ ఉంటున్నారు. యోహోను ద్వారా బాప్తిస్మం పొందుకొని చుంటున్నారు. ఈ యొక్క బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ బాప్తిస్మం ద్వారా మన పాపములను మరి కడిగివేయబడుతూ ఉంటుంది. ఆ బాప్తిస్మం ద్వారా క్రీస్తుకు దగ్గర మరి చేస్తూ ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక మంది మరి తమ పాపములను ఒప్పుకొనకుండా, బాప్తిస్మం తీసుకోకుండా జీవిస్తూ ఉంటున్నారు. మనమైతే ఆయన రక్తంలో కడగబడి మరి బాప్తిస్మమును పొందుకొని దేవుని బిడ్డలుగా మనం రూపాంతరము చెంది ఉంటున్నాం. మరి ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో కొన్నిసార్లు మనం దేవునికి అయిష్టలుగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము బ్రతకకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. మనం చేసేటువంటి పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోం. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి కప్పుకున్నట్లయితే ఆ పాపము ఇంకా ఎక్కువగా ఉంటున్నది. తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే మన పాపాలను ఆయన
తుడిచివేస్తాడు. ఎందుకనగా ఆయన ప్రేమించేటువంటి దేవుడు, ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు, కరుణించేటువంటి దేవుడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఘోరమైనటువంటి పాపంలో జీవించినప్పుడు దేవుడు వారిని కరుణించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన్ను చిత్తానుసారముగా నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను దేవుడు మార్చునుగాక. ఆమేన్.